షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 సాయి కళ్యాణ మండపంలో యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరియు ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లోని బేటల్ గాస్పెల్ చర్చ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఫాస్టర్లు స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లోకరక్షకుడు కరుణామయుడు యేసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజున జరుపుకునే క్రిస్మస్ పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్లోని ప్రజలందరూ కులం మతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసి మెలిసి చేసుకోవడం ఆనందించదగ్గ విషయమని కార్పొరేటర్ అన్నారు. డివిజన్ ప్రజలందరికీ ఈ సందర్భంగా కార్పొరేటర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, చర్చ్ ఫాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ఆల్విన్ కాలనీ నాయకుడు మన నాగేశ్వర పాస్టర్ గారు, అలాగే ఇక్కడ వచ్చిన బాబులందరికీ అందరూ న్యాయం ఉండదు. గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ మా ఒక సొంత బిడ్డలాగా కానీ నన్ను తిరిగి ఎంత లేదన్నా నాకు ఇంకొరిస్తూ వారంగా బయటికి బాగా మీకు నేను ఇక్కడ
రేపు చాలా ఎంజాయ్ చేపిస్తాను చెప్పిన దాన్ని ఒక 3 కోట్ల రూపాయలు పెట్టి రేవాడు కూడా చాలా బాగా చెప్పి జరిగింది. ఇంకా మా మాట మా విధాన కానీ ఇక్కడ అందరూ కూడా మనం 10 సంవత్సరం లాగా ఇప్పుడు కూడా పండుగ జరుపుకుంటాం. ఎందుకు ప్రభుత్వం ఇప్పటికీ 2025 సంవత్సరాలు మా 4 సంవత్సరాలు అంటే ఆయన దయ మనకి కాబట్టి ఖచ్చితంగా ఆయన భక్తి నుంచి మానవ శుభాకాంక్షలు అందరికీ. మన పెద్ద పాస్టర్ పాస్టర్ గారు, మన గోపిక పాస్టర్ గారు గురువు గారు మించిపోయిన మన గోపి పాస్టర్ గారు. ఎందుకంటే నా డివిజన్లో మన గోపి పాస్టర్ గారు ఉండడం నా అదృష్టంగా భావిస్తాను నేను. ఆయన ఎక్కడి నుంచి చేస్తాడో ఏం చేస్తాడో నాకైతే తెలియదు. ఓసారి ఎయిడ్స్ వాళ్ళకి అంటాడు, ఓసారి గరీబ్ పిల్లలకు అంటాడు, మళ్ళా అనాథ పిల్లలకు చదివిస్తుంటాడు. ఎన్నో విధాల పాస్టర్ గారు ఇక్కడ నా డివిజన్లో ఈ సేవలను చేస్తున్నది కూడా నా అదృష్టంగా భావిస్తాను నేను. క్రిస్టమస్ మనము యేసు ప్రభువుని నమ్మినవాడు ఎప్పుడు చెడిపోడు. మీ అందరిలో నేను కూడా ఒకరిని యేసు ప్రభువుని నమ్మిన వాడిని. ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాడు యేసు ప్రభు. అందరి వాడు 2025 సంవత్సరాలు తను పుట్టి అందరి మనసులో ఉన్న దేవుడు, ప్రజల కోసం పుట్టిన దేవుడు, ప్రజల కోసం రక్తం చిందించిన దేవుడు. అందువలన మనం అందరం కూడా యేసు ప్రభువుని నమ్మితే ఎప్పుడు చెడిపోడు. మన డివిజన్లో 53 చర్చిలు, 45 చర్చిలు, 8 చర్చిల్లో ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు. ఇంచుమించు ప్రతి వారంలో 2-3 సార్లు మన గోల్ పాస్టర్, వేరే పాస్టర్లు అందరూ కూడా నాకు ఇంటికి వచ్చి కూడా ఆశీర్వాదం ఇచ్చి ప్రార్థన చేసి కూడా పోతుంటారు. మన డివిజన్లో గోపి పాస్టర్ గారు చాలా రోజు అని చెప్పి మాకు ఈ దేవగాడు కూడా మనం డెవలప్మెంట్ చేయాలని స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పిన తర్వాత పాస్టర్ గారితో వచ్చిన దగ్గర మాట్లాడిన తర్వాత దేవగాడిని కూడా 3 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది. నేను 2 సార్లు కార్పొరేటర్ కావడం కూడా మీ అందరి దయ, పాస్టర్ల దయ, ఇక్కడ ఉన్న ప్రజల దయ. మీరందరూ కూడా ఎప్పుడు మీ రుణం నేను మర్చిపోను. నేను కూడా ఒక సామాన్య కుటుంబం వచ్చే ఒక సామాన్యుడిని. ఇక మన ఈ ఎన్టీఆర్ నగర్కి వస్తే మాత్రం మా గోపి మాస్టర్ ఆయన చేసిన సేవలు, ఆయన చేసే ఈ గరీబుల చదివించడం కానీ ప్రతి విషయంలో కానీ ఆయన సేవలు ఎత్తుండే నేను చెప్పలేను. అందుకని ఆ యేసు ప్రభు దయ ఎప్పటికీ మా గోపి మాస్టర్ ఉండి ఆయన దయ కూడా నాకు ఉండాలని, నాకు ఎప్పుడు మా గోపి మాస్టర్ ఆశీర్వాదం ఉండాలని, వచ్చిన మన పెద్ద మాస్టర్ది కూడా ఆశీర్వాదం ఉండాలని, మీ అందరు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.